హలో హాయ్ నమస్తే బాస్, నేను మీ అఫ్రోజ్. వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మీకోసం అయితే మరొక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి సేల్స్ కి. చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చాను, అది కూడా మంచి ప్రైమ్ లొకేషన్. ఈ ఏరియాలో కూడా మీకు అమ్మేటి దొరకాలంటే చాలా కష్టం అండి. మెయిన్ రోడ్ కి చాలా వాకబుల్ డిస్టెన్స్. ఏరియా లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని మనకు బీవీ నగర్ ఏరియాలో అయితే వస్తుందండి, మెయిన్ రోడ్ కి దగ్గరగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఒక మంచి హౌస్ అయితే తీసుకొచ్చానండి, ఇండివిజువల్ హౌస్ అండి ఇది. వీళ్ళు ఏంటంటే ఓనర్స్ 33 అంకణాల్లో వచ్చేసి మనకు G+1 అయితే కట్టారండి. గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 1 BHK కట్టుకున్నారు, చిన్నిలుగా కట్టుకున్నారండి. అప్పుడు వాళ్ళు మనకి ఏంటంటే ముందంతా పార్కింగ్ వదిలేశారు. మనకు వచ్చేసి మీకు ఒక 3-4 కార్లు అయితే పడతాయి, ప్లస్ చుట్టూ మీరు గార్డెన్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా బిల్డింగ్ అయితే, మీరు బిల్డింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు అవుట్లుక్ కూడా చూడండి, చాలా చక్కగా ఉంటుంది. ఏరియా కూడా చాలా బాగుంటుంది మీకు. అట్లాగే ఇంకా మనం మీకు ఈ వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ ఇంటిని మీకు పూర్తిగా నీట్ గా చూపిస్తాను, అట్లాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ లో నుంచి అయితే ఎంటర్ అయ్యామండి. ఇదంతా చూడండి కార్ పార్కింగ్ ఏరియా అండి. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళు ఓపెన్ స్పేస్ గా వదిలేస్తున్నారు మొత్తం కూడా. చాలా స్పేస్ కి అయితే వదిలేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే బయట కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారండి, 2 బాత్రూమ్స్. అట్లాగే వచ్చేసి హౌస్ అండి ఇది ఫేసింగ్ వచ్చేసి మనకు సౌత్ ఫేసింగ్ వస్తుందండి. ఈ హౌస్ వచ్చేసి రోడ్ కూడా మనకి ఇంటి ముందు వచ్చేసి 30 అడుగుల సిమెంట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది ఫ్రెండ్స్. అట్లాగే ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్ మీకు అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే చూపిస్తాను, మిగతా ఫస్ట్ ఫ్లోర్ సేమ్ టు సేమ్ అట్లాగే ఉంటుంది, కొంచెం కూడా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హౌస్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే వచ్చామండి. ఇదంతా కూడా హాల్ అండి, చూసారు కదా, కొంచెం మీడియం సైజ్ లో హాల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఈ హౌస్ కట్టి మనకు 10 years బిలో అవుతుందండి. దీనికి ప్లాన్ అప్రూవల్ ఉంది. మనకు అన్ని ట్యాక్స్లు అన్ని వాళ్ళు పెయిడ్ చేసి చాలా క్లియర్ ప్రాపర్టీకి అయితే పెట్టుకోన్నారు. అట్లాగే మనకి ఇది 1 BHK అండి. ఇదిగోండి, ఇది సింగిల్ బెడ్రూమ్. మనకు ఇది బెడ్రూమ్ అండి. చూడండి, బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంది. మనకి 6x6 మంచం పట్టంగా కొంచెం స్పేస్ గా అయితే ఉంటుందండి. కబోర్డ్స్ ఉన్నాయి, వుడ్ వర్క్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు కావాలంటే చేయించుకోవచ్చు. దానికి ఇది బాత్రూమ్ అండి, ఇది అటాచ్డ్ బాత్రూమ్. అంటే బెడ్రూమ్ లో ఇవ్వకుండా ఇటు బయట ఇచ్చారండి బాత్రూమ్ వచ్చేసి. అట్లాగే ఆపోజిట్ వచ్చేసి మీకు కిచెన్ అండి. ఇది కిచెన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు చూడండి, చాలా పెద్దదిగా ఉంది కిచెన్ అయితే, చాలా స్పేసెస్ గా ఇచ్చారు కిచెన్ అయితే. చూడండి, మనకి మొత్తం కూడా చాలా పెద్దదిగా ఉంది. విండో కూడా ఉంది కిచెన్ కి మనకు. అట్లాగే మనకి కబోర్డ్ వర్క్ కూడా ఉందండి, మీరు వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలి. ఇటు కిచెన్ లో నుంచి డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇటు ఈస్ట్ సైడ్ కి డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ లో నుంచి. ఇంటి చుట్టూ అయితే స్పేస్ వదిలారండి, ఇంటి చుట్టూ స్పేస్ వదిలారు. వాస్తుకు అని చెప్పేసి ఈశాన్యం పెంచుకున్నారండి. ఇక్కడ బోర్ అవైలబుల్ లో ఉంది. ఇక్కడ వాటర్ కూడా మీకు బాగానే ఉంటాయండి. ఇప్పుడు ఈ ఓనర్స్ ఉండేది వచ్చేసి ఇప్పుడు లింక్ పరంగా 3 లింక్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఓనర్ పేరు మీద ఉన్నది 3rd లింక్ అండి. ఇది డాక్యుమెంట్స్ అన్ని పక్కా క్లియర్ గా ఉన్నాయి మీకు. అన్ని బ్యాంకుల్లో లోన్ ఎలిజిబిలిటీ మీకు పక్కాగా వస్తుందండి. హౌస్ అయితే మీరు చూసారు కదా, చాలా చక్కగా ఉంది. మీలో చాలా మంది అయితే అడిగారు, మనకు పెద్ద సైట్ లో ఒక చిన్న ఇల్లు ఉన్నా చాలండి, ఓపెన్ ప్లేస్ అయితే కావాలి మాకు అని చెప్పి చాలా మంది అయితే అడిగారండి. ఇటువంటి చాలా అరుదండి దొరకడం. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా 33 అంకణాల సైట్ అయితే అందరూ దానిలో కన్స్ట్రక్షన్ చేసి రెంట్లు కట్టి ఇచ్చేస్తా ఉంటారు. ఒకవేళ మీరు దీనికి రెంట్ ఇచ్చినా కింద పని ఏంటంటే మనకు ఎంత కాకపోయినా ఒక 7-7 వేలు రెంట్ అయితే వస్తుంది, 14,000 దాకా. ఇంకా ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకు 1,10,00,000 ఫైనల్ చెప్తున్నారండి. చాలా రీజనబుల్ ప్రైస్, 1,10,00,000. కానీ మీరు బయట చాలా వరకు మీరు చూసే ఉంటారు, ఎందుకంటే చాలా ఇల్లు కడతా ఉన్నారు. ఓన్లీ కింద వరకే మీకు 85-90 కోటి రూపాయలు అది చెప్పేస్తున్నారు. ఇది వర్త్ అండి మంచి. మీకు 33 అంకణాల్లో ఇంత మాత్రం ఇల్లు ఆడలేదు. ఒకసారి విజిట్ చేయండి, నచ్చుతుంది ఖచ్చితంగా. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాబట్టి. అట్లా మీకు ఈ ప్రాపర్టీగా నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇటువంటి మంచి మంచి ప్రాపర్టీస్ తో మేము ముందుకు వస్తా ఉంటాను. థ్యాంక్ యూ అండి. గుడ్ బై, నమస్తే.